వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఉద్యోగులకు 16 లక్షల రూపాయలకు పైబడిన గ్రాట్యుటీ చెల్లింపులకు ఓకే, పెండింగ్ బకాయిల చెల్లింపులకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆర్టీసీ ఉద్యోగుల గ్రాట్యుటీపై సీలింగ్ ఎత్తివేత, బకాయిలు చెల్లించేలా ట్రెజరీ శాఖ నిర్ణయం. ఆర్టీసీ ఉద్యోగుల గ్రాట్యుటీ సీలింగ్ను ప్రభుత్వం ఎత్తివేసింది. గతంలో ఉన్న 16 లక్షలకు మించకుండా ఆర్టీసీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లిస్తున్నారు. దీంతో ట్రెజరీ అధికారుల నిర్ణయంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నట్లు పేర్కొంటూ ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దార్ యూనిటీ అసోసియేషన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వేర్వేరుగా పలుమార్లు ఆర్టీసీ ఎండీ, ప్రభుత్వము మరియు ట్రెజరీ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్య పరిష్కారానికి ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఎండీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు గ్రాట్యుటీపై సీలింగ్ను ఎత్తివేస్తూ ట్రెజరీ శాఖకు ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వ జీవో నెంబర్ 117లో పేర్కొన్న విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు సీలింగ్ లేకుండా గ్రాట్యుటీ చెల్లించనున్నారు. ఇప్పటికే సీలింగ్ పరిమితికి లోబడి చెల్లింపులు జరిపిన వారికి బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ క్రమంలో ట్రెజరీ శాఖ ఉన్నతాధికారులు 16 లక్షల రూపాయల పైబడి గ్రాట్యుటీ చెల్లింపులకు అంగీకరించడంతో పాటు ఇప్పటికే తక్కువ చెల్లింపులు జరిపిన వారికి బకాయిలు చెల్లించేలా ఉత్తర్వులను జారీ చేశారు. ట్రెజరీ శాఖ అధికారుల ఆదేశాలపై ఆయా సంఘాల నేతలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.